శ్రోతలకు స్వాగతం. ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం, నేను మహాకుంభమేళకు వెళ్ళడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. యాత్ర శుభప్రదంగా సుఖప్రదంగా ముగిసింది. ఇక ఈరోజు వినిపించబోతున్న నవల విరిజల్లు. రచన యామిని సరస్వతి గారు. శ్రీవాణి గిరిజల కరుణా కటాక్షాలతో వర్ధిల్లుతున్న దేశమైన ఇంకా ఇక్కడ స్త్రీకి మనశ్శాంతి దొరకటం లేదు. జీవితంలో సుఖాన్ని, శాంతిని ఒకేసారి అనుభవించలేక ఆశోపహతులై జీవిత పదాన్నుంచి అశాంతితో నిష్క్రమిస్తున్నారు. కోరుకున్నది చేరువ కాక, చేరువయ్యేది కోరుకున్నది కాక, అటు శారీరకంగా ఇటు మానసికంగా సుఖశాంతులకు దూరమై జీవితానికే దూరమయ్యే పరిస్థితి సంభవిస్తోంది. కరుణాళుడు అయిన భగవంతుడు ఈనాడి స్త్రీజనాన్ని దయచూస్తాడో గాని, లేకుంటే నిరాశ నిస్పృహలతో, నిట్టూర్పుల వేడితో, మండే మనస్సుతో తనువుని మండించుకోవడం అంతవరకు ఆగదు. అనుక్షణం కాలుతున్న మనస్సుతో, ఆరని అగ్నిజ్వాలల వంటి కోరికలతో అహరహం చిత్తశాంతి లేకుండా మనస్సుని, మనిషిని ఒక్కచోట నిలువనీయకుండా చేసే సంఘటనతో ఎలా నెగ్గుకొనొస్తున్నారో అది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మానవ మాతృడికి అర్థమయ్యేది కాదు. ఇవన్నీ ఇలా పంచాగ్నుల్లా దహిస్తున్న వీటన్నింటికి మధ్య శ్రమజీవికి ఓ ఘడియ గాఢ నిద్ర లభ్యమైనట్లు భగవానుడి సంస్మరణలో, సేవలో, ఆరాధనలో మాత్రమే వీరికి ఓ క్షణం శాంతి లభ్యమవుతుంది. తృప్తిగా ఊపిరి పీల్చుకునే ఘడియలు అవే. అశాంతియుతమైన జీవితంలో, అల్లకల్లోలమైన జీవనంలో, ఆరాటం అధికమైన జీవన గమనంలో వారికి తోడు, నీడ, మార్గదర్శి అన్నీ ఆ భగవానుని చల్లని చూపే. ఆర్ద్రమైన ఓ చల్లని మనస్సు, ఓ చల్లని హస్తం, ఓ తీయని పలుకు, ఇదే వారికి శాంతిదాయకాలు. ఆ శాంతే వారికి సుఖం కూడా అవుతుంది. ఉలికిపాటుతో లేచాడు వేణు. భయంకరమైన కల. జీవితంలో ఎవ్వరికీ అటువంటి స్థితి ఏనాడు సంభవింపరాదని మనస్వినులు కోరుకునే నిత్య సత్యం లాంటి పరిస్థితి. అగమ్య గోచరంగా, ఆవేదనాపూరితంగా, అశాంతియుతంగా, అరాచక కారణంగా ఉందా స్థితి. కళ్ళు తెరిచి చూశాడు. అలవాటైన గది, మల్లెపూలతో అలంకృతమైన మంచం, మనోహరి మనస్సులాంటి పానుపు, ఇంకా ఆరి ఆరకుండా వాసనని మెల్లమెల్లగా వెదజల్లుతున్న అగరొత్తులు, అదే బల్లపై అందంగా, ఆకర్షవంతంగా చూస్తూనే తినాలనిపించే నోరూరించే రకరకాల పిండి వంటలు, గోడల మీద రకరకాలుగా పలు వేషాలలో, పలు దేశాలలో గోపాంగనలతో, సత్యారుక్మిణులతో రాసక్రీడలు సలిపే ముగ్ధమోహన గోపాలుని చిత్రపటాలు, రసికతకు చిహ్నాలు. రాత్రంతా ఒక వింతైన మత్తుతో గడిచిపోయింది. ప్రియురాలి సాన్నిధ్యంలో జీవితమంతా గుర్తుంచుకోదగ్గ మధుర గడియని అనంతరం మధుమత్తతో నిద్రించాడు. సుఖానుభవ అనంతరం స్వప్నం, తీయని కలలు కనవలసిన వేళల్లో మనసుని బగ్గుమనిపించేంత భయంకరమైన కళ. ఆ స్వప్నం తలుచుకుంటేనే మనసంతా చికాకైపోయింది. ఆలోచన రహితంగా మొద్దుబారిపోయింది. సుఖానికి దుఃఖానికి పరిధులు ఎక్కడున్నాయో తెలియరాని వేదాంత అతీయమైన స్థితి ఏర్పడింది. తల తిప్పి చూశాడు. సావిత్రి అందంగా, బరువుగా, సుఖానుభూతిని వేలార్చే ప్రశాంత వదనంతో నిద్రపోతోంది. మెల్లగా ఆమె చెయ్యిని పక్కకు తొలగించాడు. అతని మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతోంది. చెయ్యి తొలగించటంతో కొంచెం కదిలి అటుగా తిరిగి పడుకుంది. చల్లని మంచినీటిని వంచుకుని పుక్కిలించి చూశాడు. నోరంతా చేదుగా ఉంది. ఫ్లాస్కు తెరిచి ఓ గ్లాస్లోనికి పాలు వంచుకుని మెల్లిగా తాగేశాడు. పక్కనే ఉన్న ఓ కుర్చీని కిటికీ దగ్గరగా లాక్కుని కిటికీలోకి కాళ్ళు బారుగా చాపి కూర్చున్నాడు. బరువుగా కళ్ళు మూతలు పడబోతున్నాయి. ఆపుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు. కళ్ళు మూసుకొని మెలకువగా పడుకున్నాడు. స్వప్న విషయం గుర్తుకు రాసాగింది. ఎవరో భయంకరంగా నవ్వుతున్నారు. ముఖమంతా వికృతంగా చేసి పెదవులు చివర్ల దాకా పోయేట్టు కళ్ళు చికిలించి కనుబొమ్మలు ముడిపడి నవ్వుతున్నాడు. అతని ముఖాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఒళ్ళు జలధరిస్తుంది. అతనికి ఎదురుగా ఉన్న అమ్మాయి భయంతో, దుఃఖంతో, కోపంలో గజగజ వణికిపోతోంది. ఆమె చెయ్యి పట్టుకుని లాగుతూ మధ్య మధ్య ఏదో వాగుతూ గట్టిగా నవ్వుతున్నాడు. పిడుగులు కురిసినట్టు మాటలు. చెయ్యి పట్టుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచింది. నవ్వుతుంటే ఒళ్ళు జలధరిస్తోంది. ఇంకా ఇంకా పైగా శూలాలతో గుచ్చినట్టున్న కర్ణ కఠోరమైన మాటలు కూడానా? ముందుగా వాళ్ళిద్దరే కనిపించారు. రాను రాను మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరికీ ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు? అతడు కనిపిస్తూనే వాడి నవ్వు మరీ భయంకరంగా మారి ఎక్కువైంది.
అత్యధికమైన సంతోషంతో విరగబడి నవ్వుతున్నాడు. అబ్బా, ఆ నవ్వు ఎంత భయంకరం! చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆమె ఎవరు? ఎక్కడనో చూసినట్లు, ఏనాడో పరిచయం ఉన్నట్లు మనసుకి గుర్తుకి అందకుండా ఉంది. అసలు వాడెవరు? ఆమెను ఎందుకలా బాధిస్తున్నాడు? అర్థం కాని ఆలోచనలతో సతమతమవుతున్నాడు. వారు ఎందుకు అక్కడున్నారు? తను అక్కడే ఎందుకున్నాడో వేణుకి అర్థం కావడం లేదు. వారికి తనకి ఉన్న సంబంధం ఏమిటో వేణుకి అంతు చిక్కడం లేదు. ఆమె బాధ చూస్తూ ఉంటే ఒకవైపు జాలి, మరోవైపు దుఃఖము కలుగుతున్నాయి. అయినా ఏమీ చెయ్యలేకపోతున్నాడు. అతనేదో అన్నాడు. ఆమె అర్థం కానట్టుగా నా వైపు చూసింది. ఆ ముఖంలో ఆశ్చర్యం తాండవిస్తోంది. ఏదో తెలియనితనం, అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విప్పారిన విశాలమైన కళ్ళతో నమ్మలేనట్టు చూస్తోంది. అతను వేణు. మధుపర్కాల్ని మెడలో పచ్చగా తళతళమని మెరుస్తూ వ్రేలాడే యజ్ఞోపవీతాన్ని, పగడాల దండని, ఒంటిపొర బంగారు గొలుసుని చూపెడుతున్నారు. నమ్మలేనట్టు, నమ్మమన్నట్టు తలాడించింది. బిగ్గరగా నవ్వాడు. ఆ గదంతా దద్దరిల్లేట్టు, వినేవారి కన్నపుటాలు భేదించేట్టు, బాధించేట్టు నవ్వాడు. కళ్ళ నిండుగా కాటుక కరిగేట్టు పొంగాయి నీళ్లు. నాసాపుటాలు ఉద్వేగంగా ఉబ్బాయి. పెదవులు అదురుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీవ్రంగా వస్తున్నాయి. ఆమె ముఖంలో కోపం కన్నా దగా చెందిన వారి ముఖంలో కనిపించే దుఃఖం, బాధ, అసహ్యం కనిపిస్తున్నాయి. అంతవరకు ఆమె ఎవరో, అతనెవరో, అతనలా ఆమెను ఎందుకు వేధిస్తున్నాడో, తనని ఆమెని ఎందుకు చూపెడుతున్నాడో, ఆమె ఎందుకు వేదన పాలవుతున్నదో ఆవగించంతైనా వేణుకి అర్థం కావడం లేదు. వేదనతో, తెలియరాని దుఃఖంతో, ఆలోచనలతో వారిని చూస్తూ ఉండిపోయాడు. ఆమెను పిలిచాడు. పేరేమిటో స్పష్టంగా అతనికి వినపడలేదు. ఆమె పలకలేదు. విరజ, విరజ ఉలికిపాటు చెందాడు. ఎవరి విరజ? ఎక్కడిది పేరు? ఆమె తలెత్తి చూసింది. సుదీర్ఘమైన సొంపైన నాసికాగ్రం నుండి అతను మండిపోయేంత కోపంగా చూసింది. నన్నలా పిలవద్దు, పిడుగుపాటులా గర్జించాడు ఆ మాటకి. ఎందుకు? ఏమిటో బొత్తిగా అర్థం కాకుండా ఉంది వేణుకి. ఇంతకీ ఎవరామె? ఏమిటా పేరు? ఎక్కడో విన్నట్టు. అసలింతకీ ఏమిటి కదా అని మదనపడసాగాడు. మళ్ళీ అతను గర్జిస్తున్నాడు. కాళరాత్రిలో భయంకరంగా ఉరిమి పిడుగును వర్షించినట్టుందా నవ్వు. నవ్వు కాదది, మెరుపులాంటి ఆమెని క్రూరంగా వెన్నాడుతూ ఉరిమే ఉరుము. చూడు, నేను చెప్పేది నిజం కాదా? బొంగురు కంఠంతో, స్పష్టం కాని స్వరంతో గొంతంతా చించుకొని గట్టిగా అరుస్తున్నాడు. ఏమిటా నిజం? ఆ నిజంతో అతడికి ఆమెకి ఉన్న బంధము, అనుబంధము ఏమిటి? అర్థం కాని ఆలోచనల్లో మునిగాడు వేణు. కాదు, నిజం కాదు, అది నువ్వు కల్పించిన అబద్ధం. స్కౌండ్రల్, పో ఇక్కడి నుంచి. నా ఎదురుగా అబద్ధాలు చెప్పి బాధ కలిగించి నా మనసు ఏదో మార్చి ఏదో సాధిద్దామనుకున్నావేమో. అది అసాధ్యం, వెళ్ళు. ఈ పర్యాయం స్పష్టంగా విన్నాడు ఆమె గొంతుకని. పరిచితమై కాలం మాటను దాగిపోయినట్టుంది. ఎన్నడో, ఎక్కడో, ఎప్పుడో ఎంతో మధుర్యమని వెదజల్లిన స్వరంలా మనసుకి తట్టింది. కానీ మృగతృష్ణకు ఆ భావన వేణు స్మృతికి అందకుండా పోతోంది. అబద్ధమా? ఎదురుగా కనిపిస్తున్న దాన్ని కూడా అబద్ధమంటావా? అటు చూడు. అయిష్టంగా అటు చూసిందామె. అనుకోకుండా తను చూశాడు. ఇదేమిటి? సావిత్రి. తననే కాకుండా తన జీవిత భాగస్వామిని కూడా ఆమెకి చూపటంలో ఉద్దేశమేమిటి? ఇంతకీ ఈ చిత్రకథలో ఉన్న విచిత్రమైన ఆ రహస్యమేమిటి? విస్మయంగా చూస్తోంది. ఆవిడ అనటానికి గుర్తేమిటి? ఓడిపోవటానికి సిద్ధంగా ఉంది. చావు సమీపంగా ఉన్నా ఇంకా శత్రు సైనికుడి మీదికి నిష్ప్రయోజనమైన బాణాన్ని వదిలే సైనికుడిలా అంది. బిగ్గరగా నవ్వుతూ జవాబు చెప్పాడు. అవును, గుర్తులేదు. వెళ్ళి చూడు, తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి అడుగు, వినిపిస్తుంది. ఇలా దూరంగా ఉండి నమ్మనని, నమ్మబోనని, నమ్మలేనని అర్థం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటే నీకు జరిగేది ఏమీ లేదు. నువ్వు కట్టుకున్న స్వర్గం నేల కూలింది. అది నీది కాదు, మరొకరి సొత్తు. దానిపై హక్కు ఏమాత్రమూ లేదు. మాట్లాడవద్దు. మెల్లగా ముఖం చేతుల్లో దాచుకుని రోధించసాగింది. మధ్య మధ్య వెక్కిళ్ళు తప్ప మరేమీ వినిపించటం లేదు. తన అసక్తత, ఆమె అసహాయత వేణుని మరీ మరీ బాధిస్తున్నాయి. అతను దగ్గరగా వెళ్ళి ఆమె తలపై చేయి వేసి నిమరబోయారు. విసురుగా చిత్కారంలో అతని చేతిని పక్కకు తోసేసింది. అయినా అతని కోపాన్ని ఏమాత్రం ప్రదర్శింపకుండా అన్నాడు. పిచ్చి విరజ, నీ వేణు నీవాడు కాదు. అతను నిన్ను మర్చిపోయి చాలా కాలమైంది. మర్చిపోయిన వాళ్లను గురించి మదనపడి మనసుని పాడు చేసుకునే అలవాటు మంచిది కాదు. పైగా అలా ప్రవర్తించటం వ్యర్థం కూడా. నా మాట విని అతని గురించి ఆలోచించకు.
అసహ్యతం అంతా ఉట్టిపడే కంఠంతో అంది. దూరంగా వెళ్ళు, దగ్గరికి రాకు, నన్ను ముట్టుకునే హక్కు నీకు లేదు, దుర్మార్గుడా. అన్యాయం చేసింది నువ్వు, మర్చిపోయేట్టు చేయించింది నువ్వు, మమ్మల్ని విడదీసింది నువ్వు. నిన్ను కోపం అధికమై ఆవేశంతో మాటలు దొర్లక ఏడవసాగింది. సిగరెట్ వెలిగించి పెదవులు బిగించి పొగని వక్రంగా వదులుతూ అన్నాడు. నమ్మలేని వారిని నమ్మించడం కష్టం, నమ్మించాలని ప్రయత్నించడం కూడా వ్యర్థమేనేమో. అనవసరంగా నేను శ్రమపడుతున్నానేమో. విధిని నువ్వు కాదనలేవు విరజ. నువ్వే కాదు, నేను, మనమంతా మనుషులం అందరము విధిని కాదనలేం. ఆ రోజు ఆ సంఘటన జరగకుంటే నా జీవితం ఎలా అయ్యేదో, నీ జీవితం ఎలా అయ్యేదో, ఎవరు ఏ దారిన పడిపోయేవారో మన ఊహకి అందరి విషయం. కానీ ఈనాడు నీ వేణుగోపాలుడు చదువు పూర్తి చేసుకుని డాక్టర్ అయి శుభ్రంగా తల్లిదండ్రులు చెప్పినట్లు 3 నాళ్ల క్రిందటే మరదలు సావిత్రిని పెళ్లాడి లక్షణంగా భార్యతో జీవించాలని కలలు కంటున్నాడు. అతనికి నువ్వు గుర్తులేవు, నీ పేరే గుర్తులేదు, కలలో కూడా కనిపించాలని కూడా అనుకోవటం లేదు, అనుకోడు. అతనికి నీ పేరు కూడా వినిపించే అవకాశం లేదు, అవసరమూ లేదు. నిన్ను అంతగా మర్చిపోయిన అతన్ని గురించి గుర్తు చేసుకుని బాధపడటం దేనికి? ఈ ఆరాటమంతా దేనికోసం? ఆమె మౌనం సమాధానంగా, ఏడ్వటమే విద్యుక్త ధర్మంగా, నిర్లిప్తతే కర్తవ్యంగా ఉంది. వేణు మనస్సులో ఎక్కడో ఓ బాణం దూసుకుపోయింది. బాధగా మూలిగింది మనస్సు. ఎన్ని విషయాల్లోనో ఎంతగానో గాయపడిన అతని గుండెల్లో మరో గాయమైంది. గాయానికి కట్టుకట్టి బాగుపరచటం అతని వృత్తి అయినా చందుని తొలగించటం మాత్రం ఎవరికీ సాధ్యం కావటం లేదు. గుండెల్లో ఎన్నో రకరకాలుగా ఎన్నెన్నో రంధ్రాలు పడ్డాయి. వాటికి మౌనంగా తలవంచుకుని విధి, స్వాంతన, కర్మ అనే బంకమట్టిని మందుగా మెత్తటం తప్ప మరేమీ చేయలేకపోతున్నాడు. అతని వర్ణన అక్షరాల తనకే సరిపోతుంది. తను డాక్టర్, తన మరదలు సావిత్రి 3 నాళ్ల క్రిందటే పెళ్లి చేసుకున్నాడు. విచిత్రంగా అవన్నీ తన విషయాలే. మరి ఏమిటిది? ఎవరి విరజ? ఏమిటి సంబంధం? విరజ హఠాత్తుగా గుండెల్లో ఎక్కడో ఓ సింహం గర్జించింది. అదే స్మృతి. అవును, విరజ తన ఆరో ప్రాణం. విరజ లేంది తను లేడు, తను వినా విరజ లేదు. వేణు విరజ విడదీయరాని, విడదీయబడని, విరిసి విరియని పూల జంట. తీగలా మ్రానుతో పెనవేసుకుపోయిన జంట, వీణలో అతికిపోయిన తీగలా కలిసిపోయిన వారు. రాగంలో గీతంలా మిశ్రితమైన, స్వరబద్ధమైన, శృతిప్రేయమైన జంటనామం. కానీ ఓ సుడిగాలి ఒకే కొమ్మన ఉన్న పూలని విడిపోయేట్టు చేసింది. ఓ కఠోర హస్తం వీనిని మొరటుగా మీటి తీగను తెంచింది. ఒక సుఖవిహస్తం ఆ కృతిని పాడు చేసింది. విరజ అంటూ గట్టిగా అరిచాడు. ఉలికిపాటతో మళ్ళీ లేచాడు వేణు. కుర్చీలో భారంగా కదిలాడు. స్వప్నమంతా మళ్ళీ కళ్ల ముందు మెదలటంతో ఆలోచన, దుఃఖం రెండూ ఎక్కువయ్యాయి. గుండెలు బరువెక్కాయి. మెల్లిగా కళ్ళు విప్పాడు. ఎదురుగా బృహస్పతి వియద్గోళంలో విరాజిల్లుతున్నాడు. అలతి కాంతులతో విరాజిల్లే శుక్రుడి కన్నా తనే గొప్పవాడినని గర్వం. మనుషుల్లోనే కాదు, మాకుల్లో, మునులలో హెచ్చు తగ్గులు అనే వాటిని గురించి గీర్వాణం పెంచుకోవటం అనాదిగా ఉంది. అయినా అందరూ అదే గుణానికి మానవుడిని తప్పుపడుతున్నారు. ఎంత చిత్రం! వేసవి రాత్రులు రాకముందే ఫాల్గుణమాసం అంత్యం నుండే వేసవి ఛాయలు మొదలయ్యాయి. గాలి ఆడటం లేదు. విసనకర్రతో మెల్లగా వీచుకోవటం ప్రారంభించాడు. చెయ్యి నొప్పెట్టిందే గాని మనసుకి విశ్రాంతి కలగటం లేదు. ఎప్పుడూ కూడా స్వాభావికతను చేకూర్చిన హాయి కృత్రిమంగా కలిగించలేదు. సాయంత్రం తెంపేటప్పుడు ఆకుల మధ్యన దాక్కుని తప్పించుకున్న మల్లెపూలు మెల్లిమెల్లిగా మధురమైన సువాసనలు వెదజల్లుతున్న గంధవాహుని కదలికలేని ఘ్రోణం తృప్తి కలిగించడం లేదు. తోటమాలి దయతో తల్లి చెట్టుకు మిగలాలని విడిచిన ఎర్రని సూర్యకాంతం పూలు చంద్రుని లేత వెలుగులో మరో నక్షత్ర మండలాన్ని సృష్టించేట్టుగా మెరుస్తాను అంటున్నాయి. ప్రకృతి కొంత పరిశీలనలో మనస్సు వెనక్కి పరిగెత్తటం మొదలుపెట్టింది. వేణు మనస్సులో విరజ స్మృతులు ఒకటొకటి కదలాడసాగాయి. విరజ గుర్తుకు రాసాగింది. పాఠశాల అప్పుడే వదిలారు. బిలబిలమంటూ పిల్లలందరూ బయటకొచ్చేస్తున్నారు. ఇళ్లకెళుతున్నాము అన్న సంతోషం ముఖాల్లో ప్రస్ఫుటమవుతున్నా ఉదయం నుంచి శ్రమచే కలిగిన అలసట బాగా కనిపిస్తూనే ఉంది. భుజాల మీద వేలాడే సంచులలో నిండుగా పుస్తకాలు పేర్చుకుని ఓ చేత్తో దాన్ని ఊగకుండా పట్టుకుని మరో చేత్తో భోజనం తెచ్చుకున్న క్యారియర్ని పట్టుకుని ఊపుకుంటూ వేగంగా నడుస్తున్నారు.
స్థానికంగా తమ ఊళ్ళల్లో బళ్ళు లేక వేరువేరు గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులు అందరికంటే ముందుగా బయలుదేరి వేగంగా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఇళ్లకి వెడదామా, ఉదయం నుంచి విడిచి వచ్చిన తల్లిదండ్రుల్ని తోబుట్టువుల్ని కలుసుకుందామా అనే ఆరాటంతో, ఆశతో ఉవ్విళ్ళూరుతూ ఆతురతతో వెడుతున్నారు కొందరు. కొందరు తమ బాల్య స్నేహితుల్ని కలుసుకుని ఎప్పుడెప్పుడు మిగిలిన ఆ కొద్ది కాలాన్ని ఆటలాడుకుంటూ, వాళ్ళకి తమ బడి కబుర్లు చెప్పుకుంటూ వారిని ఊరిస్తూ గడుపుదామా అనే కుతూహలంతో వెడుతున్నారు. ఎప్పుడూ ఈ ప్రపంచంలో సార్వజనీనమో సహజమో అయిన వాటిని కాదని ప్రత్యేకంగా తమ బాటలో పయనించే వాళ్ళు ఏ కొద్దిమందైనా సరే ఉంటారు. ఇద్దరు వీటికన్నింటికీ అతీతంగా ఇలాంటి కోర్కెలు, ఆశలు, ఆకాంక్షలు లేనట్టు మెల్లిగా తమ దారిన పెడుతున్నారు. వారెప్పుడూ అంతే. ఉదయం వచ్చేప్పుడు కానీ, సాయంకాలం వెళ్ళేప్పుడు కానీ ఒకే వేగంతో వస్తారు, ఒకే వేగంతో పోతారు. ఒకరి జోలి అవసరం లేదు, మరొక నేస్తం అక్కర్లేదు. సాయంకాలపు నీరెండపడి ముఖం ఇంకా ఎరుపుగా కనిపిస్తోంది. దుఃఖం యొక్క ఉద్వేగం ఇంకా తగ్గలేదు. మాస్టారు కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ దుఃఖపు వీచిక అలా వీస్తూనే ఉంది. మేస్టారి 5 వేళ్ళు ఆమె చెంపపై గుర్తుతేలి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా చెంపలంతా ఎర్రగా కందిపోయాయి. మెల్లిగా రాస్తూ అన్నాడు, నేనంటే ఎందుకింత అభిమానం విరజ? హోంవర్క్ చేయకపోతే శిక్ష అనుభవించవలసిందే కదా. నువ్వు చేసి కూడా నా కోసం ఎందుకు దెబ్బలు తిన్నావు? పైగా నువ్వు అబద్ధం చెప్తున్నావని మాస్టార్కి తెలియదు. అసలు జరిగింది, ఆ రోజు లెక్కల మాస్టారు బోర్డుపై లెక్క వేసి విద్యార్థుల్ని చేయమన్నారు స్వంతంగా. వేణు మౌనంగా కూర్చున్నాడు. పెన్సిల్ లేకపోవటం వల్ల అతను మౌనంగా ఊరికే ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్కరినే వరుసగా చెక్ చేస్తూ వస్తున్న మేస్టారు వేణు ఊరికే కూర్చోవటం, పైగా హోంవర్క్ చేసి ఉండకపోవడం ఆగ్రహం తెప్పించింది. కోపం పట్టలేక దెబ్బలు వెయ్యాలని చేయి పైకెత్తిన మేస్టార్కి విరజ పుస్తకం అందించింది. మేస్టార్తో తను లెక్కలు చేయలేదని, అది వేణు పుస్తకమని, తాను చూడటానికి తీసుకున్నానని చెప్పింది. మౌనం వీడలేదు వేణు. మేస్టారు మరేమీ ప్రశ్నించకుండానే నిజం తెలుసుకున్నాడు. అయినా ఆ అమ్మాయి అతని మీద అలా అభిమానం చూపటం, పైగా తప్పును తన మీద వేసుకోవటం చూసి సహించలేకపోయాడు. తప్పుని శిక్షించకుండా వదలకూడదనే సిద్ధాంతంపై ఆయన శిక్షించాడు. విరజ చెంప మీద ఎర్రగా కంది బాగా గుర్తు తేలిన వేళ్ల చారల్ని చూస్తూ తన మనస్సు మీద సమ్మెటలాగా అవి తగులుతూ బాధ పెడుతున్న విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలని మౌనంగా ముందుకు సాగిపోయాడు. మనసు ఒకవైపు తన్ను కాల్చుతున్న వేణుకి శిక్ష తప్పింది. కానీ మేస్టార్ వెడుతూ అతని వైపు చూసిన చూపు అతనికి రంపపు కోతలా భరించుకోరానిదైంది. పాఠశాల వదిలాక ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేశాడు. కానీ మామిడి తోపులోకి ప్రవేశించాక ప్రశ్నించకుండా ఉండలేకపోయాడు. మెల్లిగా అంది విరజ, అబద్ధమో నిజమో అదేమో నాకు తెలియదు వేణు. ఆయన నిన్ను కొడతారేమోనని బాధపడ్డానే గాని నన్ను కొడతారేమోనన్న ఊహ రాలేదు. అందుకే అబద్ధం ఆడాను. మేస్టారు గ్రహించుకోలేరని కాదు. మెల్లిగా భుజం మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు, పిచ్చి అభిమానం విరజ. కాదంటే ఏమిటిది? ఒక్క దెబ్బ తిని ఉంటే అంత మాత్రానికే నేనేమయ్యేవాడిని? ఇటు చూడు ఎలా బూరెలా వాచిపోయిందో. నవ్వింది అతని మాటలకి. మీ అమ్మకి తీసుకెళ్ళిస్తాను ఈ బూరెని, సరేనా? అతను నవ్వుతూ అన్నాడు. మీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే అబ్బో ఇంకేమైనా ఉందా? మేస్టార్ని ఏమైనా అంటుంది. వద్దు అనవసరంగా అదో గొడవ. పోనీ ఇంతటితో అయినా ఈ మేస్టార్లే అంత ఎందుకలా కొట్టాలి? అతని నోటిని మెల్లగా మందార పువ్వులాంటి తన చేత్తో మూస్తూ అంది. తప్పు వేణు, అలా అనొద్దు. వాళ్ళు కొట్టేట్టు మనం ఎందుకు అలా చెయ్యాలి? మన ధర్మం మనం చేస్తే వారెందుకు శిక్షిస్తారు? తప్పు మనది. అయినా మనం వారిని గురించి అనుకుంటూ బయటకొచ్చాక మనకు తెలుస్తుంది తప్పు మనదేనని. కానీ అది ఒప్పుకోబుద్ధి కాక వాళ్లను నిందిస్తాం. ఒక పక్క మనసు పీకుతున్నా ఇంకేమేస్తారు? ఏమీ అనంది. ఆయన ఒక్కడికే పట్టిందా మన బాగోగులు? ఉక్రోషంగా అడిగాడు. అది ఆయనపై ఉక్రోషం కాదు, తను చేసిన తప్పు మీద. తన విరజ తన వల్ల దెబ్బతినిందే అన్న విషయం మీద. కూర్చున్న చోటు నుంచి లేస్తూ అంది, ఆ విషయం వదిలే ఇంకా. పైగా ఆయన సబ్జెక్ట్లో ఉన్న కష్టం మరెవ్వరికీ లేదు. మనం శ్రద్ధ తీసుకోకుంటే చెడిపోతామని, మన శ్రద్ధని పెంపొందించాలని శ్రమిస్తున్నారాయన. ఇక పద. పైగా ఆ వంతెన వద్ద కూడా కూర్చోవాలి కదా, లేకపోతే నువ్వు రాత్రి నిద్రపోయేదేముంది? గలగల నవ్వేస్తూ అన్నాడు. అది నిజమేలే. అయినా ఈరోజు కొంచెం ఆలస్యంగా వెళ్దాం. పొద్దుకు కేక పెడితే మరీ మంచిది. లేకపోతే మీ అమ్మగారి బూరెని చూస్తే. మనసులో ఉన్న వేదనని కొంచెం తగ్గించుకున్నట్టయి ముందుకు సంతోషంగా సాగారు. వాగులో కూర్చొని తినుబండారములు తింటూ స్వంత కబుర్లు చెప్పుకోసాగారు. అస్తమించబోతున్న సూర్యుని కాంతి కరిగిన బంగారంలా
ఇసుక మీద మెరుస్తూ ప్రవహిస్తోంది. నిశ్శబ్దంగా పారుతున్న బంగారు ముద్దలా కనిపిస్తున్నాడు సూర్యుడు. మెల్లిగా లేచి నడక సాగించారు. సూర్యాస్తమయం అయ్యేసరికి ఊరి ముందుకు చేరుకున్నారు. విడిపోబోతూ అంది విరజ. వేణు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, మర్చిపోవద్దు. అలాగే నన్నట్టు తలుపి నవ్వుకుంటూ చేతిలోని క్యారియర్ని ఊగించుకుంటూ ఇంటివైపు దారి తీశాడు వేణు. జాగ్రత్తగా తను తెచ్చుకున్న తినుబండారాల మూటను విప్పి ఇద్దరి మధ్య పెట్టింది విరజ. వేణు ఎలా చూస్తున్నాడో. మెల్లిగా పక్కగా ఉన్న ఓ చిన్న కర్రపుల్లను తీసుకుని అరికాలుని గీరింది. ఉలిక్కిపడి చూశాడు. లడ్డూలు, కారపు బూందీ, పకోడీలు విడివిడిగా ఒక్కొక్క పొట్లంలో ఉన్నాయి. ఓ లడ్డూని తీసుకుని తుంచి సగం నోట్లో వేసుకుని మిగతా సగం ఆమె నోట్లో పెట్టాడు. మెల్లిగా నములుతూ మౌనంగా ఇసుకలో వెర్రిగీతలు గీయసాగింది. మనసులో ఎక్కువ ఆలోచనలు దొర్లినప్పుడు, బొత్తిగా ఆలోచనలు దొర్లనప్పుడు మనిషి పేపర్పై అర్థం లేని గీతలు గీస్తూ ఉంటాడు. లేదా నదీ తీరాల్లో కూర్చొని ఉంటే ఇసుకలో వెర్రి గీతలు గీస్తూ ఉంటాడు. లడ్డూని తినేశాక కారపు బూందీ కొంచెం తీసుకుని తను నోట్లో వేసుకుని ఆమెను కూడా తినమని మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయాడు. మెల్లిగా ఒక్కొక్కటే నములుతూ మెల్లగా నిశ్శబ్దంగా పోలేని నీటిపాయల్ని చూస్తున్నాడు. అర్థం లేనట్టుగా ముసురుకుంటున్న ఆలోచనల్ని పక్కకి పారద్రోడుతూ తిరిగి చూశాడు విరజ వైపు. ఆమెటో చూస్తూ కూర్చుంది. విరజ జవాబు చెప్పలేదు, తలా తిప్పలేదు. అర్థం కాక దగ్గరగా జరిగి ఆమె ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకొని చూశాడు. నిండుగా నిండిన నీటితో కళ్ళు రెండు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకు ఒక్క వీచిక చాలు. ఏమిటిది విరజ? ఆమె చేసేదేమిటో, ఆమె మనసులోదేమిటో అర్థం కాక అడిగాడు. ఆ అమ్మాయి ఏమీ జవాబు చెప్పలేదు. కాగితపు పొట్లంలోని బూందీ కారంగా ఎర్రగా నవ్వుతోంది. కొద్దిగా చేతిలోకి తీసుకుని బలవంతంగా నోరు తెరిచిపోశాడు. బొటబొటమని కన్నీరు అప్రయత్నంగా రాలింది. చేతితో తుడుస్తూ అన్నాడు. అబ్బే, మరీ ఇంత సున్నితమైతే ఎలా విరజా? ఏదో నేను పొరపాటు చేసిన దానికి ఇంతగా ఇదవ్వాలా? అతని జవాబుతో తృప్తిపడం దానిలా అతని ముఖంలోకి సూటిగా చూసింది. మరేమీ అనకుండా తల వంచుకున్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ప్రవహించే కాలప్రవాహానికి తోడయ్యారు. మెల్లిగా ఆర్ద్రమైన కంఠంతో అన్నాడు, క్షమాపణ చెప్పుకుంటున్నట్లుగా. పొరపాటైంది విరజ. పువ్వు కన్నా సున్నితమైన నీ కోమల హృదయాన్ని నొప్పించాను, మన్నించు. ఏదో ధ్యాసలో ఆలోచనలో పడి అలా అయింది, అంతేకాని మరేమీ లేదు. ఆ అమ్మాయి ఏమీ జవాబు చెప్పలేదు. మనస్విని అయినా స్త్రీ, బాలిక అయినా ప్రౌఢ అయినా ఒకటే. నిశ్శబ్దమనే కత్తితో అతన్ని శిక్షిస్తూ కూర్చుంది విరజ. పకోడీ పొట్లం విప్పి ఒక్కొక్కటే తను తింటూ ఆమె చేత తినిపిస్తూ వచ్చాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను చెప్పినట్లే చేసింది. పక్కనే ఉన్న పాయలోకి లోతుగా వెళ్ళి మడిమి కూడా దాటని ఆ నీటిలో వంగి దోసిల నిండా నీరు ముంచుకు తెచ్చి ఆమెకు తాగించాడు. తను కడుపు నిండా తాగి త్రేయించి నిలబడ్డాడు. ఒక్క క్షణం అటు ఇటు చూసి లేచి నిలబడుతూ అంది, నే వెడుతున్నా. అతనికి కోపం వచ్చి నిశితంగా ఆమె ముఖంలోకి చూశాడు. కానీ ఆమె సూటిగా అతని వైపు చూడటం లేదు. ఇంత చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష? పో, గట్టిగా అరిచాడు. ఏడుస్తూ పరిగెత్తసాగింది. అతని హృదయం మూలిగింది. ఆ అమ్మాయి ఓ 50 గజాలు పరిగెత్తింది. అలానే చూస్తూ నిలబడ్డాడు. అతనిని మనసు హెచ్చరించింది. విరజా, ఆగు! హఠాత్తుగా గట్టిగా అరిచి వెంటనే బయలుదేరాడు. అందకుండా పరిగెడుతోంది. వేగం హెచ్చించాడు. తిరిగి చూస్తూ అతనికి అందకుండా తప్పించుకుపోవాలని పరిగెడుతోంది ఏడుస్తూ. మధ్య మధ్య ఆమె వెక్కుతూ ఉండటం కూడా అతనికి వినిపిస్తోంది. విరజా, ఆగు విరజా, ఆగు! అతని కంఠం ఆ సాయంత్రపు నిశ్శబ్దతలో మార్మోగుతోంది. అస్తమించబోతున్న సూర్యుడు కూడా అతని ముఖాన్ని చూసి వ్యధ చెందాడా అన్నట్లు ఆయన హృదయం ఎర్రగా అయింది. ఆమె ఏడ్పుని విని తమలాగే కన్నీటిని విడుస్తున్న ఆమెను చూసి జలదాలు ఎర్రగా ఆమె కంటి చివర్లోని ఎర్రదనంలా అయ్యాయి. విరజ, ఆగు! ఆపుకోలేని కోపంతో అరిచాడు. వెనుదిరిగి చూసింది. దగ్గరగా వస్తున్నాడు. చాలా దగ్గరగా వచ్చాడు. ఇక కొద్ది క్షణాల్లో తనని అందుకుంటాడు. ఎలా? అపజయాన్ని అంగీకరించలేక బిగ్గరగా ఏడుస్తూ అలా దారిలో కూలబడిపోయింది. దగ్గరగా వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఒక చేత్తో ఆమెను గట్టిగా పట్టుకొని ఆయాసంతో రొప్పసాగాడు. ఊపిరి బలంగా విడుస్తూ ఒక చేత్తో ఆమె చేయి పట్టుకుని మరో చేతితో ముఖం మీద నిండిన స్వేద బిందువుల్ని తుడుచుకోసాగాడు. 5-6 నిమిషాలు బాగా విశ్రాంతి తీసుకుని బలంగా తన వైపు తిప్పుకుంటూ అన్నాడు, నువ్వొట్టి మొండిదాని విరజా. ఏమీ జవాబు చెప్పకుండా మౌనం వహించింది. ఆమె అలా పారిపోయి రావటం, అప్పటినుంచి సరిగ్గా పలకకుండా ఉండటం అతనిలో ఓ విధమైన చిరాకును రేకెత్తించింది. విసుగ్గా అన్నాడు, అబ్బబ్బా, నీ మౌనంతో నన్ను చంపుతున్నావు విరజా. ఇలా అయితే నేను చచ్చిపోతాను చూడు. మెల్లిగా
మృదువైన తన అరచేత్తో అతని నోరు మూసింది. ఆ క్షణాన ఆ అమ్మాయి ముఖంలో దోబూచులాడిన వేదన అనండి, అనురాగం అనండి, ఆత్మీయత అనండి, అనుబంధం అనండి, అదేదైనా కానీ ఎలాంటి వారినైనా ఇట్టే కదల్చివేస్తుంది. హృదయానికి మధ్య ఉన్న సంబంధం నిర్వచించటం కష్టం. ఆత్మీయులైన ఇద్దరి మధ్య ఎందుకైనా చిలిపి తలంపులు తగవుల వల్ల చిన్న చిన్న కలహాలు బయలుదేరితే వాని వల్ల ఆ క్షణంలో వాళ్ళిద్దరూ ఎవరైనా సరే అనువల్లరి వలన బాధపడుతూ ఆత్మనిందన చేసుకుంటే ఎదుటి వాళ్ళు ఏమీ అనలేని స్థితిలో చిక్కుకుని అవతల వాళ్ళని మౌనం వహించమని కోరటం కంటే మరేమీ చేయలేరు. నీ ధ్యానముద్ర వదులు విరజా. మెల్లిగా తన చిన్నారి లేలేత పెదాలు విడకుండా వసంత ఋతువు ప్రవేశించే వేళ చిన్నారి కోయిల కుహు కుహు నినాదం చేసినట్టుగా అంది. అంత గట్టిగా అరవాల వేణు. నేనెక్కడికి పోతాను? ఎలా పోయినా ఎక్కడికి పోయినా వెన్నంటి తరిమి తెచ్చేవాడివి నువ్వుంటివాయే. నే పోవాలన్నా పోనీవు. మనసు నిండుగా ప్రవహించే స్నేహవాహిని పూరితమైన మధురవాక్కులతో అంది. ఆమె చెప్పే మాటలు పూర్తి కాకుండానే అన్నాడు ఉక్రోషంగా. అందుకే కాబోల్ బహుశా నన్ను ఈ దారి వెంట అంతా పరిగెత్తించింది. ఏమైనా మళ్ళీ ఇలా చేస్తే నీతో కచ్చే తర్జనతో బెదిరిస్తూ అన్నాడు. తనెంతో ప్రేమపూరితంగా మృదువుగా హాస్యాన్ని జోడించి అన్న మాటలకు అతనలా కోపం తెచ్చుకుని అనటంతో ఆమె మనసు కొద్దిగా బాధపడింది. దీనంగా చూస్తూ అంది. అలా అయితే మంచిదే వేణు. నన్ను ఆట పట్టించటమే నీకు సరదా కాబోలు. అలా అయితే అంతకన్నా నాకు కావాల్సిందేముంది? ఎప్పుడూ నాకు కావాల్సింది నీ సరదా సంతోషాలే. అవి ఎలాగైనా లభ్యమైతే చాలు. వాటి కోసం నేనెంత బాధపడినా లెక్క చేయను. అయినా నన్ను నొప్పించటం, తర్వాత సేద తీర్చటం అదే కదా నీ హాబీ. తేలిగ్గా నవ్వాడు. ఆ అబ్బాయి తన పెదాలను దగ్గరగా తీసుకుని మూతి సున్నాలా చుట్టి కళ్ళలోకి కోపంతో కూడుకున్న ఎత్తి పొడుపు లాంటి భావాన్ని అనురాగంతో కలిపి వ్యక్తీకరిస్తూ అంటుంటే అతనికే కాదు ఎవరికైనా నవ్వొస్తుంది. అతను తేలిగ్గా నవ్వేసరికి వాతావరణాన్ని తేలిగ్గా మార్చాలని తను నవ్వుతూ అంది. ఇంత లేత వయసులోనే అమ్మాయిల్ని ఇంతగా ఏడ్పిస్తున్నారే, రేపు పెళ్ళయ్యాక మీ ఆవిడని మరీ ఏడ్పిస్తావేమో కదూ. ఆ మాటల్ని హాస్యానికైనా సరే అనేప్పుడు ఆమె ముఖంలో ద్యోతకమైన భావాల్ని రాయటానికి నాకు చేతులు రావటం లేదు. ఏడ్పించను. ఎందుకు ఏడ్పిస్తానేమిటి? ఆవిడ మా ఆవిడాయే. ఎవరైనా తన వారిని ఏడ్పిస్తారేమిటి? కొన్ని పదాల్ని ఒత్తి పలుకుతూ ఆమెను సరిగ్గా ఆమెలాగే అనుసరిస్తూ పెద్ద హీరోలా అభినయించాడు. ఉక్రోషంతో అడిగింది. మరైతే నేనెవర్ని? ఎవరిని కానప్పుడు నన్నెందుకు ఏడ్పించావేం? నేనేడిస్తే నీకు సంతోషమా? గట్టిగా గలగల నవ్వుతూ అన్నాడు. నువ్వా? ఇప్పుడెవరో తమరికి తెలుసు. ఇక ముందు ఏమవుతావో ఎవరికేం తెలుసు. కానీ పూర్వజన్మలో మాత్రం నీవెవరివో తెలుసు. ఎవరో చెప్పనా? బహుశా మేనమామ కూతురువై ఉంటావు. అవునా? మరదల్ని సరదాకైనా ఏడ్పించని బావా. ఏం బావా? అందుకే అప్పుడు సరిగ్గా ఏడ్పించానో లేదో గుర్తులేక అప్పుడప్పుడు ఆ కొరత తీరుద్దామని సరదాకి. చిచి, ఎప్పుడు మరదలు బావా. పోపో. ఇలా అయితే నీ వెంట రానే రాను. ఆమె మాటలు పూర్తి కానివ్వకుండానే ఆమె చేయి పట్టుకొని లేవదీస్తూ ఇక పద, పొద్దు పోవస్తోంది. వద్దులే, ఇక రేపటి నుంచి నువ్వు నాతో రానే రావద్దు. మంచిది, కానీ నేను మాత్రం మా విరజ వెంట వస్తూనే ఉంటా. గట్టిగా సంతోషాన్ని దాచుకోలేక కిలకిలా నవ్వింది విరజ. ఈ ప్రపంచంలో జరిగే చిత్రాల్లో కొన్ని అతి విచిత్రంగా ఉంటాయి. వయసు వికసించకున్నా మనసు వికసించి పెద్ద ఆరిందాల్లా మాట్లాడే వాళ్ళుంటారు. విరజ లాంటి అమ్మాయిలు, వేణు లాంటి అబ్బాయిలు ఎప్పుడూ కాలానికి వయసుకి అతీతులు. దాదాపు 9 గంటలవుతోంది. శ్రావణ మాసం వెళ్ళబోతోంది. భాద్రపద మాసానికి స్వాగతం పలకబోతూ సూర్యుడు కొంచెం తీక్షణతని పెంచుకుంటున్నాడు. అక్కడక్కడ చెదురుగా మేఘాలున్నా అవి వర్షాన్నిచ్చేట్టు లేవు. త్వరగా బడికి చేరుకోవాలనే తొందరలో ఉన్నాడు వేణు. త్వరగా నడు విరజా. జవాబు రాకపోవటంతో మళ్ళీ అన్నాడు విసుగ్గా. నడు విరజా, ఆలస్యం అవుతుంది. అసెంబ్లీ హాల్లో మనం కనిపించకపోతే హెడ్ మాస్టర్ గారు ఊరుకోరు. నీ ప్రార్థన గీతన్నం లేందే పాఠశాల మొదలవదు. హెడ్ మాస్టర్ గారి పేరు మెదలటంతో ఆమె మనసులో ఆయన ఒక్కసారి కదిలారు. గంభీరంగా, చమత్కారంగా విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతో కలిసిపోతూ, ఎలాంటి విద్యార్థినైనా సామదాన భేదోపాయాలతో లొంగదీసుకుంటూ, ఎటువంటి మాస్టర్ అయినా చక్కగా పనిచేసేట్టు చూస్తూ, పాఠశాలను శాంతంగా నడుపుకుంటూ, ప్రతిరోజు అసెంబ్లీలో విద్యార్థులకు మంచి మాటలు బోధిస్తూ, వాటిని అప్పుడప్పుడు ఆచరణలో పెట్టి చూపెడుతూ, తండ్రిగా, సోదరుడిగా, ఆత్మీయుడిగా మెదులుతూ, బళ్ళో ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూరగొన్న వినయ సంపన్నమూర్తి.
ఆలోచనల్ని పారద్రోలి అంది. చేత కావటం లేదు వేణు, బాధతో మూలిగింది. ఎందుకేమిటి పరిగెడుతూ పెడతావే, వేగంగా నడవమంటే చేత కాదా? ఒక్క క్షణం ఆగి అతని ముఖంలోకి చూస్తూ అంది. నిజం వేణు, పరిగెత్తిస్తాను, కానీ ఈరోజు ఇంకొక అడుగు కూడా ముందుకేయటానికి చేత కావటం లేదంటే నమ్ము. ముఖం మీద గాలి విసురుకు పడుతున్న ముంగులని పక్కకి నెట్టుకుంటూ అడిగాడు. ఎందుకని? అయినా చెబితే కదా ఎవరికైనా తెలిసేది. ఇటు చూడు. పరికిణి మోకాలు వరకు లాగి తల మరోవైపు తిప్పుకొని చూసింది. ఒక్క క్షణం తర్వాత ఇక నిలబడలేక కూర్చుంది. పచ్చగా మెరుస్తున్న కాలి మీద మోకాలికి బెత్తడు కిందుగా గీరుకొని పోయి రక్తం గడ్డకట్టి ఎర్రగా చారలా కనిపిస్తోంది. ఎక్కడో తొందరపాటు చేసిన పనికి శృంగభంగమైనట్లుంది. తను కూర్చుని కాలిని దగ్గరగా లాక్కుని సుతారంగా ఒత్తుతూ అన్నాడు ఆర్ద్రంగా. ఉడుకుమొత్తనం ఉంటే మంచిదే, కానీ దుడుకుమొత్తనం ఉంటే మాత్రం అది కూడనిది విరజ. చూడు ఎంతగా గీరుకొని పోయిందో. అరే అయ్యయ్యో, ఇక్కడ నరం వాచి ఎలా పొంగిందో చూడు. అతని చేతిని పక్కకు తొలగించి పరికిని క్రిందకు లాక్కుంటూ అంది. ఏం లేదు వేణు, వేకువన మా అమ్మ పొయ్యిలో వేయడానికి పుల్లలు తెమ్మంటే వెళ్ళాను. చీకట్లో తుమ్మ పుల్లలు గీరుకుని పోయాయి అంతే. ఒలికిన కన్నీటిని కొనగోటితో మీటి అన్నాడు. ఇప్పుడెలా? అతని కంఠం బాధతో పూడుకుపోయింది. మాట బరువుగా ధ్వనిస్తోంది. నువ్వు వెళ్ళు వేణు, నేను నెమ్మదిగా ఎలాగో వచ్చేస్తాను. ఆమె మాట పూర్తి చేయకముందే అన్నాడు వేణు. అలా అనేందుకు బదులుగా మరే సాధనంతోనైనా శారీరకంగా బాధించరాదా విరజ? బాధతో కూడుకున్న అతని మాటలకి ఆమె ఏమీ జవాబివ్వలేదు. 5-6 క్షణాలు నిశ్శబ్దంగా కాలపురుషుడి హస్తాల్లోకి జారిపోయాయి. ఒకవైపు సిగ్గు, మరోవైపు ఆనందం తోసుకునొస్తుంటే పిలిచాడు. విరజా? ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. నువ్వు నడవలేవు కదూ? నేను నిన్ను విడిచి వెళ్ళలేను, అందుకని. సిగ్గు ముంచుకొని రావటంతో మాటలు ఆగిపోయాయి. ఆ అమ్మాయి అంతగా సూటిగా ముఖంలోకి చూస్తుంటే ఎలా చెప్పటం? ముఖాన్ని మరోవైపుకు తిప్పుకొని అన్నాడు. నిన్ను నేను భుజాల మీద ఎత్తుకుని వెడతాను. గలగల సెలయేర్లా నవ్వింది. సిగ్గుపడుతూ తల మరోవైపుకు తిప్పుకొని కూర్చున్న అతన్ని చూస్తూ అంది. సిగ్గుపడతావేం వేణు? నేనెవర్ని? పూర్వజన్మలో నీ మరదల్ని. ఇప్పుడు దూరమైనా మానసికంగా దగ్గరగా ఉన్నాను. రా మరి, టైం అయిపోతోంది. భుజాల మీదుగా ఎత్తుకొని వెళ్ళనవసరం లేకున్నా బరువంతా మోపుకుంటే చాలే. ఆ అమ్మాయి లేచి నిల్చుంది. మెల్లిగా తన కుడి చేతిని భుజం మీద వేస్తూ బరువంతా మోపి ఒక కాలు భూమి మీద ఆనిస్తూ నడవసాగింది. మెత్తగా తాచుపాములా జారిపోతూ మళ్ళీ తనే సర్దుకుంటూ తన క్యారియర్ని కూడా అతనికే ఇచ్చేసి మెల్లిగా నడక సాగించింది. కొంచెం బరువుగా, మెత్తగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉన్న ఆ నడకకి, ప్రయాణానికి ముగ్ధుడవుతూ నడక సాగించాడతను. కథ కొనసాగుతుంది.